ఈరోజు మనం సింహ లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం. లియో యాక్సెండెంట్. ఇంకా మన ఇది చెప్తే అన్ని బ్లైండ్ చార్ట్స్ లగ్నాలన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు సింహ లగ్నాన్ని బ్లైండ్ గా మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఏ ఏ పారామీటర్స్ మనం తీసుకోవాలని చెప్పి ఆలోచిద్దాం. సింహ లగ్నం అనగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ కాలపురుష కుండలో పంచమ భావం అని చెప్తాం. అంటే ఒక పంచమ స్థితి అనేది సింహ లగ్నానికి ఉంటుంది. వీళ్ళ లగ్నమే పూర్వజన్మ పుణ్యం అవుతుంది, వీళ్ళ దేహమే పూర్వజన్మ పుణ్యం. పంచభావాలు మనం ఏంటంటే అక్కడ పూర్వజన్మ పుణ్యం అని చెప్తాం. రెండోది మంత్రస్థానం అంటాము. రెండోది సెల్ఫ్ లెర్నింగ్ జ్ఞానస్థానం అంటాం. ఇవన్నీ ఏంటంటే పంచభావం. రెండోది ప్రేమ. పంచమం ఏంటంటే ప్రేమను వ్యక్తపరచడం కానీ, ఒక మనిషి యొక్క సంతోషం కానీ, ఇదంతా మనం సింహలగ్నంగా చూసుకోవచ్చు. అంటే ఈ కారకత్వాలన్నీ ఒక దేహంగా మారితే ఎలా ఉంటుందంటే సింహలగ్నం జాతకం. అంటే వాళ్ళలో ఏంటంటే మంచి క్రియేటివిటీనెస్ ఉంటుంది, మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ అవుతారు వీళ్ళు. అంటే మంచి తెలుగుదలండి. పంచభావం అంటే ఏంటి? మనిషి యొక్క బుద్ధి తెలివి అని. అంటే వీళ్ళు ఒక నిలువెత్తు ఇంటెలిజెన్స్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. వీళ్ళ దేహమే ఆ విధంగా ఉంటుంది. ఈ సింహలగ్నం మనం చూస్తున్నాం అనుకోండి, మనం చాలా పారామీటర్స్ లెక్కేయచ్చు సింహలగ్నం నుంచి. ఫస్ట్ దీనికి అధిపతి ఎవరంటే సూర్యుడు వస్తున్నాడు. సింహలగ్నానికి సూర్యుడు ఆధిపత్యం ఉంది కాబట్టి ఈ లగ్న జాతకులు ఎలా ఉంటారని చెప్పి చెక్ చేసుకున్నాం. లగ్నానికి ఏమో త్రికోణ స్థితి సూర్యుడు అవుతున్నాడు. ఇదే లగ్నాధిపతి 3వ భావంలో నీచపడుతున్నాడు, 10వ భావంలో ఉచ్చ స్థితి పొందుతున్నాడు. అలాగే 3వ భావంలో ఇంకా గ్రహం ఉంటుంది, ఉచ్చ స్థితిలో శని గ్రహం. అలాగే శుక్రుడు త్రికోణ స్థితి. ముందు ఈ లగ్న జాతకులు వీళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ ద్వాదశ భావాలు కలిస్తేనే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం. అంటే ఈ ద్వాదశ భావాల్లో మళ్ళీ 27 నక్షత్రాలు. వీళ్ళు ఏ నక్షత్రంతో మొదలవుతున్నారంటే మహా నక్షత్రం అశ్వినితో మొదలవుతున్నారు. కేతువరంగానే అంటే ఇక్కడ మనకి ఒక స్పిరిచువల్ పర్సన్ అని. ఈ సింహలగ్న జాతకులు అంటే డిఫాల్ట్ స్పిరిచువల్గా ఉంటాయి. రెండోది శుక్రుడు కూడా కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు ఏదో ఒక స్కిల్ అనేది వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటుంది. శుక్రుడు కళలు కాదు. ఒకటే కాదు, శుక్రుడు ఏంటంటే అన్ని రకాల విద్యలకు ఆధిపత్యం. అంటే సృష్టిలో ఎన్ని రకాల జ్ఞానం అయితే ఉంటుందో, విద్యలు అయితే ఉంటుందో అంత జ్ఞానం చివరికి మృత్యుంజయ జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా ఈ శుక్రుడే. ఈ లగ్నం ఏంటంటే 2వ నక్షత్రంగా పూర్వపాల్గొని ఉంటుంది శుక్ర నక్షత్రం. చివరి 1 పాదం ఏంటంటే ఉత్తర నక్షత్రం సూర్యుడు ఉంటుంది. అంటే ఒక పల్గొని నక్షత్రం 2 భాగాలు కలుపుతుంది. ఒక పూర్వ భాగం అంటే ఉత్తర భాగం. అంటే పల్గొని కొన్ని నక్షత్రాలు మనకి చాలా పెద్ద నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు పూర్వ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి 2 భాగాలు చేశారు ఒకే పెద్ద నక్షత్రాన్ని. ఇంకో పెద్ద నక్షత్రం అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ. ఇంకొక పెద్ద నక్షత్రం భాద్రపద నక్షత్రం పూర్వ ఉత్తర. యాక్చువల్గా ఒక నక్షత్రాలే, వాటి యొక్క హెవీనెస్ వల్ల ఏంటంటే దాన్ని పూర్వ భాగంగా ఉత్తర భాగంగా తీసుకెళ్తుంది. అదొకటే కాదు, ఇక్కడ పూర్వ ఉత్తర అంటారు కూడా 2 ఉంది. ఎందుకంటే ఈ నక్షత్రాలు 2 రాశుల్ని కనెక్ట్ అయి ఉంటాయి. పూర్వ భాగం ఒకదాంట పడుతుంది పూర్వార్ధం, ఉత్తరార్ధం ఒకదాంట పడుతుంది. అదేవిధంగా మనకేంటంటే చిన్న నక్షత్రాల్లో కూడా కుజుడు కూడా అంతే. కుజ నక్షత్రాలు కూడా అర్ధభాగం పూర్వార్ధం, అర్ధభాగం ఉత్తరార్ధం. సూర్య నక్షత్రాలకి 1 వంతు పూర్వార్ధం ఉంటే 3 వంతులు ఉత్తరార్ధం. అంటే ఉత్తరోత్తర సూర్యుడు బలవంతుడు అవుతున్నాడు. కుజుడు ఏంటి ఇక్కడ 2 రకాలుగా బలవంతుడు. అదే గురువు వచ్చేసరికి పూర్వభాగం 3 భాగాలు ఉంటే ఉత్తరార్ధం 1 భాగం ఉంటుంది. అంటే 3 వంతులు గురువు పూర్వార్ధంలో బలవంతుడు అయితే 1 వంతు ఉత్తరార్ధంలో బలవంతుడు. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే దశ సిస్టంలో తీసుకుంటాం. దీన్ని దశా విభాగంలో ఎలా తీసుకుంటాం అంటే
ఓకే, చెప్పేది ఒక మహాదశని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఒక కుజు మహాదశ నడుస్తున్నప్పుడు పూర్వార్థం ఎలా నడుస్తుందో ఉత్తరార్థం కూడా అలా నడుస్తుంది. గురు మహాదశ చేసినప్పుడు పూర్వార్థం 300 బలంగా పనిచేస్తే ఉత్తరార్థం తక్కువ పనిచేస్తాడు. సూర్యుడు పూర్వార్థం తక్కువ ఉంటే ఉత్తరార్థంలో బలంగా పనిచేస్తాడని చెప్పి తన ప్రభావం. ఇట్లాగా దశ సిస్టమ్. ఇంకా కొన్ని నక్షత్రాలు ఏంటంటే 4 పాదాలు ఒకే చోట ఉన్నాయి. దశ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బలంగా వెళ్తుంది, స్థిరంగా వెళ్తుంది. అది మంచిగానే చేయలేదు అసలు. మొన్న భావచరిత్రలో మీకు చెప్పాను కదా క్లాసు. భావచరిత్రలో అంటే దృష్టి 8 డిగ్రీలో పడింది. అతను దృష్టి పడుతున్నప్పుడు పూర్వార్థం ఏ భావం అయింది, ఉత్తరార్థం ఏ భావం అయింది. దాన్ని బట్టి ఏంటంటే మనం ఆ గ్రహంలో పూర్వార్థం అనగానే ఒక గ్రహం ఒక హౌస్ను చూస్తున్నప్పుడు పూర్వార్థం సగం ఉత్తరార్థం సగం డిగ్రీ కలిగి చేంజ్ అయింది అనుకో భావచరిత్ర. ఆ పూర్వార్థం మనకు 12వ భావం మహాదశనాథుడు చూస్తున్నాడు కాబట్టి ఆ భావాన్ని ఈ పూర్వార్థంలో వ్యయాన్ని ఇచ్చి ఉత్తరార్థంలో లగ్న బలాన్ని వేస్తాడు అని. ఒక జన్మ లగ్నం వేస్తాడు, 2 డిగ్రీలు వేస్తాం, జన్మ లగ్నం వేస్తాం. 2 డిగ్రీలు ఉన్నప్పుడు వెనకమాల మనకేంటంటే 13 డిగ్రీలు పడుతుంది. ఉన్నదంటే 17 డిగ్రీలు దాకా 15. ఇప్పుడు ఒక గ్రహం దాన్ని చూస్తుంది పర్ఫెక్ట్ గా. చూస్తున్నప్పుడు ఆ హౌస్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రహం చూడంగానే ఫస్ట్ ఏంటంటే వ్యయభావానికి సంబంధించిన వ్యయ స్థానంలోకి వెళ్ళిపోయింది కదా సగం. వ్యయ స్థానానికి సంబంధించింది పూర్వార్థం అయింది, లగ్నంలో ఉత్తరార్థం పడింది. ఇది జన్మ లగ్నం అండి మనం సగం చేస్తే భావచరిత్ర. ఇప్పుడు ఆ భావానికి సంబంధించిన ఫలితం ఇచ్చినప్పుడు ఈ గ్రహం చూసినప్పుడు వ్యయాన్ని కొద్దిగిస్తుంది, దీన్ని కొద్దిగిస్తుంది. ఎట్లా చూడాలి? ఇప్పుడు మన సింహలగ్నం టాపిక్ కాబట్టి వాళ్ళ సింహలగ్నం మీద వెళ్దాం. సింహలగ్నానికి అధిపతి సూర్యుడు అనమాట. సూర్యుడు అనగానే అంటే ఇక్కడ మనకి క్రూరగ్రహం అంటాం ఫస్ట్. అర్థం? లగ్నాధిపతి క్రూరగ్రహం అయింది కదా. ఈ లగ్నాధిపతి క్రూరగ్రహం అయినప్పుడు ఎప్పుడైనా సరే ఒక లగ్న జాతకాలు చూసినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే సూర్యుడు యొక్క బలం అనేది చాలా ఇంపార్టెంట్. లగ్నాధిపతి బలం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఏ జన్మ వ్యక్తినన్నా మనం డిసైడ్ చేస్తున్నప్పుడు ఈ లగ్న బలం ఎంత బలంగా ఉందని చూడాలి. ఆ బలం చూసేటప్పుడు మీరు ఏంటంటే డిగ్రీ చెక్ చేయాలి. ఒక లగ్నాన్ని బలం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 25 డిగ్రీలు తులారాశిలో పుట్టాడు అనుకుంటాం. అర్థం? 25 డిగ్రీలు తులలో పడింది కాబట్టి మనకేంటి ఇక్కడ దాని వెనకాల 15 డిగ్రీలు తీసామనుకో 25లో 10 డిగ్రీల నుంచి తులారాశి మొదలవుతుంది అని అంటే 10 డిగ్రీలు వెళ్ళిపోయింది 12వ భావంలో. పూర్వార్థం తులారాశి 10 డిగ్రీలు పడుతుంది, 15 డిగ్రీలు. నెక్స్ట్ దాంట్లో 10 డిగ్రీల దాకా మనకి ఈ బలం వెళ్తుంది ఉత్తర భాగంలో. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఏ గ్రహ బలం ఇంపార్టెంట్ అని చెక్ చేసుకున్నాం అనుకో ఇక్కడ 10 డిగ్రీలు పోయింది, ఇక్కడ 10 డిగ్రీల దాకా వచ్చింది. 2 గ్రహాలు సమానంగా తీసుకెళ్తాం. ఇలా ఎండింగ్ డిగ్రీలో 27 డిగ్రీలను పడ్డాడు అనుకోండి లగ్నం మనకి 28 డిగ్రీలో. అప్పుడు అక్కడి నుంచి 28 నుంచి 15 తీసేస్తే ఏమవుతుంది మనకి ఇంకా 13 డిగ్రీల్లో లగ్నం పోయినట్టు. నెక్స్ట్ దాంట్లో మనకి దగ్గర దగ్గర ఎంత వెళ్తుంది, ఇది ఒక 2 పోతే అక్కడ కూడా 13 దాకా వెళ్తుంది. 13 మధ్యలో ఉంటుంది. అంటే ఒక లగ్నాన్ని మనం బలంగా చేసినప్పుడు దాంట్లో ఆల్రెడీ అనిపించి వచ్చాడు వెనకమాల తక్కువ ఉంది, ముందుకు ప్రయాణం చేస్తున్నాం, ముందు దానికి ఎక్కువ బలం ఉంటుంది. అప్పుడు మనం కుజుడు బలాన్ని బట్టి వ్యక్తి యొక్క మానసిక స్థితి లగ్నాన్ని మనం లెక్కేయాల్సి వస్తుంది. అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎప్పుడైనా లగ్నానికి మనం లెక్కేసినప్పుడు ఆ లగ్నాధిపతిని సెంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం సింహలగ్నాన్ని చెక్ చేసుకున్నప్పుడు సూర్యుడు బలాన్ని కూడా మనం ఇలాగే చెక్ చేసుకోవాలి. సూర్యుడు బలహీనుడు అయ్యాడు అనుకో ఎప్పుడైనా సార్ సింహలగ్నానికి ఈ పర్సన్ ఏంటంటే కొంచెం నెగిటివ్గా వెళ్తుంటాడు, ఇతరులను విమర్శించటం, కానీ సూక్ష్మ బుద్ధిని బలంగా కలిగి ఉండటం. నెగిటివ్ సూర్యుడు కదా, ఎప్పుడైతే సూక్ష్మ బుద్ధి. అదే సూర్యుడు బలంగా ఉంటే ఇతనికి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది, 10 మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇతను హైట్ గీటు ఎన్ని పక్కన పెట్టేసిన సింహలగ్నం వాళ్ళు 10 మందిలోకి వెళ్ళారు, గుంపులోకి వెళ్తే వీళ్ళని ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుంటారు. సింహలగ్నాన్ని ఎక్కువ గౌరవాన్ని పొందుతారు కూడా వీళ్ళు. సూర్యుడు అంటే గౌరవ మర్యాద, పూర్వజన పుణ్యం వీళ్ళ లగ్నం అవుతుంది. వీళ్ళు 3 అడుగులు అయితే ఉన్నాయి, 5 అడుగులు అయితే ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అందంగా లేకపోయినా పర్లా 10 మందిని ఆకర్షించగలుగుతారు సింహలగ్నం వాళ్ళు.
ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే తేజస్సు ఎక్కువ ఉంటుంది ఈ జన్మలగ్నానికి. రెండోది సూర్యుడు ఏంటంటే సత్వగుణానికి అధిపతి. వీళ్ళు పైకి మనకి గంభీరంగా కనబడతారు కానీ ఇంటర్నల్గా ఏంటంటే బాగా సాఫ్ట్నెస్ క్యాండిడేట్స్ సింహలగ్నం వాళ్ళు. రెండోది వీళ్ళ పూర్వజన్మ పుణ్యం మఖా నక్షత్రం కూర్చుంటుంది. మఖా నక్షత్రం కూర్చుండటం వల్ల ఈ సింహలగ్నం వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనుకుంటే, ఈ మఖ అనగానే కేతు అధిపతి. కేతు అనగానే పాస్ట్ లైఫ్ లాట్ అని చెప్తాం మనం. రెండు స్పిరిచువల్ లాట్ అతను. ఐసోలేషన్ మైండ్ సెట్ ఉంటుంది కేతు. ఒంటరిగా ఉండటం, ఏకాంతంగా ఉండటం ఈ వ్యక్తి యొక్క లక్షణంగా ఉంటుంది. ఎందుకు ఉంటాడు ఏకాంతంగా అంటే, ఈ ఫోర్త్ లాట్ అవుతున్నాడు కేతువు వృశ్చిక. లగ్నాత్తు ఏమవుతుంది వృశ్చిక రాశి మనకి వెళ్ళకి చతుర్థ స్థానాలు. ఈ వృశ్చికానికి కేతువు కోలాట్. అంటే వీళ్ళు కేతువు ఏకాంతం పైగా ఫోర్త్ లాట్. వీళ్ళు మానసికంగా ఏకాంతంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎప్పుడు మానసిక ఏకాంతాన్ని ఇష్టపడుతుంటారంటే సూర్యుడు బలంగా ఉంటాడు అనమాట. సూర్యుడు బలంగా లేడు, మానసిక ఏకాంతం కాదు, ఒంటరితనంగా ఫీల్ అవుతుంటారు. ఏకాంతానికి ఒంటరితనానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏకాంతం అంటే ఈ మనిషి యొక్క ఆత్మ విశ్వాత్మక కనెక్ట్ అయిపోయి ఆ ఆత్మ నిరంతరం తోడు ఉంటుంది అనే ఒక భావంతో వాళ్ళు ఏంటంటే బాగా ఎంజాయ్మెంట్లో ఉంటారు. ఏకాంతంగా ఉన్న మనుషులు వాళ్ళకి ఎవరు లేరనే మానసిక ఫీలింగ్ ఉండదు. ఒంటరితనం అంటే ఏంటంటే వీళ్ళు ఫిజికల్ గా మెటీరియలిస్టిక్ మైండ్ సెట్, భౌతికంగా నలుగురు మనుషులు ఉంటేనే వీళ్ళు సంతోషంగా ఉంటారు. వీళ్ళ మనసు బాగోలేదు, నలుగురు ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఫీల్ అవుతుంది. కానీ సింహలగ్నం వాళ్ళు అట్లా కాదు. సూర్యుడు బలంగా ఉన్నాడంటే ఏకాంత జీవితం. సూర్యుడు బలంగా లేడు వాళ్ళ జాతకంలో ఒంటరితనంగా ఫీల్ అవుతుంటారు. ఈ టైంలో ఏంటంటే వీళ్ళు ఏదైనా ఎడిక్ట్స్ చేయలే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఎడిక్ట్ అవుతా ఉంటారంటే ఇక్కడ శుక్రుడు కూడా కూర్చున్నాడు పూర్వపాలకులు మూడో భావాధిపతి. రెండోది వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా పెద్దగా ప్రయత్నాలు ఏం చేయక్కర్లా చాలా విషయాల్లో. ఎందుకంటే చాలా సూక్ష్మ బుద్ధి ఉంటుంది వీళ్ళకి. సూక్ష్మ బుద్ధి ఒకటే కాదు, వీళ్ళు ఏంటంటే 10 మందికి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. ద బెస్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎవరు అయిపోయారు ద బెస్ట్ గైడెన్స్ ఎక్కడ దొరికిద్దని చెప్పగలుగుతారు. సింహలగ్నంలో ఒక క్వాలిటీ ఉంటుంది, రీడింగ్ పర్సన్స్ వీళ్ళు ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చదువుతూ ఉండే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే సింహలగ్నం. ఎందుకంటే పంచమౌనంగా అంటే సెల్ఫ్ రీడింగ్, సెల్ఫ్ నాలెడ్జ్ గెయిన్ చేయడం. ఈ వ్యక్తులు ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు, కొత్త కొత్త అనుభూతులు పొందుతూ ఉంటారు. ఈ సింహలగ్నాన్ని ఏదో ఒకటి తెలుసుకోవాలని తప్పన. అందులోనూ ఇది లగ్నమే పంచమం అవుతుంది, మళ్ళీ వీళ్ళకి పంచమంగా ఏది తెలుసుకోవాలని ఉందనుకో, లగ్నాత్ పంచమం వచ్చి మనకు గురుడు ధనుసు రాశి. ధనుసు రాశిలో కూడా సేమ్ ప్లానెట్స్ ఉంటాయి, నక్షత్రాలు. అలాగే ఇంకొకటి వచ్చేసరికి మనకి ఇదే గురువు ఇంకో ఆధిపత్యం ఉంది, అష్టమ ఆధిపత్యం. వీళ్ళు ఎక్కువ ఏంటంటే ఇంజనీరింగ్ సెక్టార్స్ లో కానీ, అర్థమైనా అంటే రీసెర్చ్ సెక్టార్స్ బాగా ఇష్టపడుతుంటారని చెప్పారు. ఎందుకు రీసెర్చ్ సెక్టార్స్? మెడికల్ నాలెడ్జ్ కూడా బాగుంటుంది కనుక. రీజన్ ఏంటంటే సూర్యుడు ఏంటంటే వైద్యానికి ఆధిపత్యం డిఫాల్ట్. రెండోది లగ్నాత్ ఆరో భావంలో ఉత్తరాషాఢ 3 పాదాలు సూర్యుడు స్థితి పొంది ఉంటాడు ఆరో భావంలో. అది కూడా మనం ఒక రకమైన మెడికల్ గా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒక పాదమే పంచమంలో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పంచమాధిపతి గురువుకి అష్టమాధిపత్యం కూడా ఉంది కాబట్టి సర్జికల్ మెటీరియల్ కానీ, మెడికల్ కానీ, లేదా మనలాంటి అకల్ట్ సబ్జెక్ట్ కానీ, జ్ఞానం కానీ, ఏదంటే ఇంజనీరింగ్, ఈ సెక్టార్స్ లో కూడా వీళ్ళు టీచింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు వీటిలో టీచింగ్ అని చెప్తున్నారంటే వీళ్ళు మంచి టీచర్స్ అవుతారు చాలా మంది. పెద్దగా చదువు లేకపోయినా కూడా జ్ఞానానికి లోటు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మనం. టీచర్స్ ఎందుకు అవుతారు ఎక్కువ మంది సింహలగ్నం ఉన్నవాళ్ళు? వాళ్ళు ఆస్ట్రాలజికల్ టీచర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా మంది. మంచి గురువులు అవుతారు ఆస్ట్రాలజీలు. మంచి గురువులు ఎందుకు అవుతారంటే ఆస్ట్రాలజీలు, ఈ శుక్రుడు ఏంటి ఇక్కడ మూడో భావానికి ఆధిపత్యం, రెండో దశమానికి కూడా ఆధిపత్యం. అంటే ద బెస్ట్ కమ్యూనికేషన్ చేయగలుగుతారు. వీళ్ళకి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. ఎందుకు? ఇదే శుక్రుడు మళ్ళీ ఎక్కడ కూర్చున్నాడు, లగ్నంలో స్థితి పొంది ఉన్నాడుగా పుర పాల్గొన్న నక్షత్రంతో. పైగా ఇంకొకటి ఎక్కడ కూర్చుంది నక్షత్రం, సెకండ్ అండ్ 10th లార్డ్ అవుతా కర్మలో 9th. వీళ్ళ లగ్నాత్ 9th లో సూర్యుడు ఎక్కడైతే స్థితి పొందుతున్నాడు. 9 అంటే ఏంటి మనకి ఇక్కడ, ఇది ధర్మస్థానాలు అంట 9th భావాన్ని. న్యాయము, ధర్మం, మత ధర్మం,
లేకపోతే మనకు సనాతన ధర్మం ఇట్లా మతపరమైన స్పిరిచువల్ హోలీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వీటికి 9వ భావం ఆధిపత్యం. సూర్యుడు ఎవరు? డిఫాల్ట్ గా టెంపుల్స్ కి దేవాలయానికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడు అక్కడ ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. అక్కడ శుక్రుడు ఉన్నాడు బండి భరణి నక్షత్రం. ఇంకోటి పంచమంలో కూడా శుక్రుడు ఉన్నాడు. అది మళ్ళీ కాలపురుషుల యొక్క 9th హౌస్. ఈ సింహలగ్నం వాళ్ళు ఎక్కువ ఏంటంటే వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఏదో రూపంలో కానీ ఎక్కువగా హోలీ ప్లేసెస్ అనేది చూస్తుంటారు. అంటే వాళ్ళ మత ఆచారాలను బట్టి ఒక్కొక్కళ్ళు మతాయిల్లో ఉంటారు, ఒక్కొక్కళ్ళు క్రిస్టియన్ మతాచారం బట్టి వాళ్ళ ఏరియాలు వాళ్ళే వెళ్తుంటారు. హిందూ ఆచారాలు ఏంటంటే ఇంకా ఇవి ఉంటాయి కదా మనకి క్షేత్రాలు, అష్టాదశ క్షేత్రాలు అని చెప్పి, శివక్షేత్రాలు అని చెప్పి, విష్ణు క్షేత్రాలు అని చెప్పి ఇట్లా వెళ్తుంటారు. అంటే అక్కడికి వెళ్తున్నంత సేపు ఏంటంటే వీళ్ళకి అదొక రకమైన లౌకిక ఆనందం. ఎందుకంటే ఇలా లగ్నం ఏదైతే ఉందో సూర్యుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. 5లో 9లో సూర్యుడు ఉన్నాడు. కర్మస్థానంలో కూడా సూర్యుడు ఉంటాడు వీళ్ళకి. ఈ కర్మాధిపతి శుక్రుడు ఏం చేస్తాడు అంటే లగ్నంలో కూర్చొని ఉంటాడు, పంచమంలో కూర్చొని ఉన్నాడు, 9th లో కూర్చొని ఉంటాడు. వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. మతపరమైన, ధర్మపరమైన, మంత్రపరమైన జ్ఞానం ఏదో రకంగా వస్తుంది వీళ్ళకి. గురువులు చదువుతూ ఉంటారండి. అందులో పంచమాధిపతి గురువుకి అష్టమాధిపత్యం కూడా ఉంది కాబట్టి అకల్ట్ లాంటి రహస్య శాస్త్రాల మీద కూడా వీళ్ళకి మంచి గ్రిప్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ కర్మాధిపతి ఎప్పుడైనా సరే ఒక సింహలగ్నాన్ని చూసుకుంటే ఈ శుక్రుడు అనే క్యాండిడేట్ గురువుతో సంబంధం ఏర్పడ్డాడు డైరెక్ట్ గా గురు నక్షత్రాల్లో ప్లేస్ చేయడానికి వీళ్ళు మంచి అష్టాదశ అవుతారు. లేదా మంచి ఇంజనీరింగ్ సెక్టర్ లో మంచి ప్రొఫెసర్స్ అవుతారు. ప్రొఫెసర్స్ ఎందుకంటారంటే కాలపురుషుల్లో సింహలగ్నమే ప్రొఫెషనల్ అంటే ప్రొఫెసర్ క్వాలిటీ, టీచింగ్ క్వాలిటీ. అలాగే లగ్నాత్ పంచమాధిపతి గురువుకి డిఫాల్ట్ టీచింగ్ క్వాలిటీ ఉంది. పంచమ స్థానమే టీచింగ్ క్వాలిటీ అయితే పంచమాధిపతి గురువుకి డిఫాల్ట్ గా కారకత్వం టీచింగ్ క్వాలిటీ, జ్ఞానకారకుడే, మంచి ఉపాధ్యాయుడు కూడా, ఆచార్యుడు కూడా అవుతాడు. ఈ సింహలగ్నం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత చదువు లేదన్నా ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న పనులు లెక్కేసుకునేదైనా సరే మనం వీళ్ళు చిన్న పనులు చేస్తున్నారు, ఏ మేస్త్రి పనులు చేస్తారు, ఇంకేదో అక్కడ కూడా వీళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. వాళ్ళ సెక్టార్ ఏది చదువు లేకపోయినా కూడా వీళ్ళకి కర్మజ్ఞానం ఉంటుంది, కర్మకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది వీళ్ళకి. రీజన్ ఏంటంటే ఇక్కడ దశమాధిపతి వీళ్ళ పంచమంలో స్థితి పొందాడు. ఇప్పుడు ఒక మేష లగ్నం తీసుకున్నాం అమ్మా, దశమాధిపతి లగ్నం లేదని కూర్చోలేదు. అలాగే దశమాధిపతి శని పంచమ స్థానంలో కూడా లేదు. కానీ సింహ లగ్నం వాళ్ళు చూడండి మ్యాజిక్ ఎలా ఉంటుందంటే లగ్నమే కాలపురుషంలో పంచమం అంటే జ్ఞానము అని, మంచి బుద్ధి అని. అక్కడి నుంచి లగ్నాధిపతి పంచమంలో కూర్చొని ఉన్నాడు. ఇది ఒక నక్షత్రంతో సూర్య నక్షత్రం ఒక పాదం ఉంటుంది. వీళ్ళ నామంలో కూడా ఒక పాదం ఉంటుంది, దశమంలో 3 పాదం ఉంటాయి. లగ్నాధిపతి దశమంలోకి వెళ్ళిపోయాడు. అది ఒకటే కాదు, దశమాధిపతి వీళ్ళ లగ్నంలో కూర్చున్నాడు. దశమాధిపతి శుక్రుడు కదా, పూర్వాపాలకునిగా కూర్చున్నాడు, వీళ్ళ పంచమంలో కూర్చున్నాడు, అలాగే వీళ్ళ భాగ్యంలోనూ కూర్చున్నాడు. అది కౌన్సిలింగ్ అంటే కన్సల్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా శుక్రుడు ఉన్నాడు. ఎవరు? దశమాధిపతి ఉన్నాడు. ఈ సింహలగ్నం వాళ్ళు డిఫాల్ట్ టీచర్స్ వాళ్ళు బై బర్త్, డిఫాల్ట్ గురువులు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే సింహలగ్నం అనగానే ఏదో సినిమాల్లో చూపించినట్టు డామ్ డూమ్ అనే ఉండదు. చాలా సాఫ్ట్ నేచర్ ఫీల్, హైలీ సెన్సిటివ్ పర్సన్స్. ఎందుకు సెన్సిటివ్ అంటే మానసికంగా వీళ్ళు ఎంతో వేదన అనుభవిస్తుంటారు, పైకి చెప్పుకోలేదు. ఎందుకంటే చతుర్థాధిపతి కేతు అవుతున్నాడు పోలాటిగా. అతను లగ్నంలో కూర్చున్నాడు మకర వీళ్ళు మనసుని ఎప్పటికప్పుడు డివైడ్ చేస్తుంటాడు, మనసుని ఎప్పుడు ఒక చోట ఉంచడం. అర్థం మల్టిపుల్ యాక్టివిటీస్. కేతు వీళ్ళ మనస్థితి పొందాలి, మానసిక సంతోషం రావాలి అంటే నేను ఒకటే సలహా ఇస్తాను సింహలగ్నాలకి, ఈ అకల్ట్ లాంటి సబ్జెక్ట్స్ మీరు నేర్చుకుంటున్నా, చదువుతున్నా, చూస్తున్నా, లేదా ధర్మ గ్రంథాలు ఏదన్నా ఈ భగవద్గీత లాంటివి చదువుతున్నా చేస్తున్నట్టు వీళ్ళు లగ్నం బలం పెరిగింది. లగ్నం అంటే వ్యక్తిత్వం, ఫిజికల్ స్ట్రెంత్, ఈ బలం పెరిగింది. ఎందుకు పెరుగుతుందంటే మకర నక్షత్రంలో కూర్చున్నాడు కేతు. కేతు స్పిరిచువల్ లాంటి ఐసోలేషన్. వీళ్ళ లగ్న బలం పెరగాలి ఫస్ట్, దేనిని పట్టించుకోకూడదు. పోతే పోనీ అని మానసిక స్థితి ఉంటారు, అయితే అయిందిలే, పోతే పోయిందిలే. ఎప్పుడైతే వీళ్ళు ఈ మానసిక స్థితిలో ఉంటారో వీళ్ళకి ధనం బాగా వస్తుంది. ధనం బాగా రావడం కూడా ఇక్కడ మ్యాజికల్ సింహలగ్నం ఉంది. వీళ్ళకి ఎంత అవసరం ఉంది, వాళ్ళ 1,00,000 అవసరం ఉంటే 1,00,000 ఎవడో వచ్చి చెల్లిపోతారు అబ్బాయినా సార్.
5 లక్షలు అప్పుడు ఉంటే 5 లక్షలు ఇచ్చి వెళ్ళిపోతారు, వీళ్ళ దగ్గర డబ్బు లేకపోయినప్పుడు పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ద్వితీయంలో మనం చూసుకుంటే సూర్యుడు కూర్చున్నాడు, చంద్రుడు కూర్చున్నాడు వ్యయాధిపతిగా. అర్థమేనా? అలాగే ద్వితీయంలో కుజుడు కూడా కూర్చున్నాడు. పంచమాధిపతి దశ నవమాధిపతిగా భాగ్య ఎవరైతే ఉన్నాడో యోగకారకుడైన కుజ నక్షత్రం వీళ్ళ ద్వితీయ భావంలో కూర్చోవడం, అదే తృతీయ భావంలో సగం ఉంటుంది. అర్థమవుతుందా? అక్కడ ఎవరితో కనెక్ట్ అయ్యాడు? ఒక వ్యయాధిపతితో, వీళ్ళ లగ్నాధిపతితోనూ కుజుడు యొక్క కనెక్షన్ ఏర్పడింది. అంటే డిఫాల్ట్ కి వీళ్ళు భాగ్యవంతులు అండి. చూడు, 9th లాట కుజుడు, 4th లాట్ కూడా కుజుడే కదా. 9th లాట్ భాగ్యాలాట్ పితృదేవతలు, వ్యయాధిపతి చంద్రుడు ఉన్నాడు కదా. చెప్తలాగా వీళ్ళు ఎప్పుడైతే పోతే పోనీ అనే మానసిక స్థితి ఉందో, లెట్ గో మనస్తత్వం, దేన్ని పట్టించుకోని మానసిక స్థితి ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళ వ్యక్తిత్వం పెరుగుతుంది, వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఇంటికి దూరంగా వెళ్ళే కొద్దీ డబ్బులు బాగా సంపాదిస్తారు. ఎందుకంటే చంద్రుడు కూర్చొని ఉన్నాడు అక్కడ, చంద్రుడు వ్యయాధిపతిగా. అర్థమైందా? భాగ్యాధిపతిగా 9th లాట్గా కుజుడు కూర్చొని ఉన్నాడు. వీళ్ళు హోలీ ప్లేసెస్, స్పిరిచువల్ ప్లేసెస్ చూసి వస్తున్న సేపు, జర్నీస్ చేస్తున్న సేపు కూడా వీళ్ళకి ధనం యాక్టివేట్ అయింది. అంటే ధనానికి సంబంధించి అక్యుములేటెడ్ వెల్త్. వీళ్ళ అక్యుములేటెడ్ వెల్త్ కూడా ధనం ఒకటే కాదు, ధర్మస్థానానికి సంబంధించిన జ్ఞానం కూడా, అది కూడా వెళ్తే వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి గురువులు కూడా అవుతారు. ఎందుకంటే 9th లాట్ ఇన్ సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ ఏంటంటే అక్యుములేటెడ్ వెల్త్. 12th లాట్ ఇన్ సెకండ్ హౌస్. అక్యుములేటెడ్ వెల్త్ ఏంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, స్పిరిచువల్గా ఎలా వెళ్ళొచ్చు, యోగ జ్ఞానం ఉంటుంది, ఐసోలేషన్ జ్ఞానం ఉంటుంది. ఇదంతా ఎప్పుడు పాజిటివ్ వెళ్తుంది వీళ్ళ లైఫ్లో అంటే శమలగ్నం వాళ్ళకి. వీళ్ళ సూర్యుడు బలంగా ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే లగ్నాధిపతి బలహీనం అయ్యాడు అనుకో, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి లోపగుణాన్ని ఎప్పుడు పెంచుకుంటాడు. లగ్నాధిపతి బలహీనం అయ్యాడు, లోపగుణం పెరిగింది, సూక్ష్మ దృష్టి ఉంటుంది, మంచి నాలెడ్జ్ఫుల్ పర్సన్, సందేహం అనుమానాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఈ చంద్రుడు బలహీనుడు అయిపోతున్నాడు. చంద్రుడు ఎప్పుడైతే బలహీనుడు అవుతున్నాడో ద్వితీయ భావంలో అతని స్థితి ఉంటుంది కాబట్టి హస్త నక్షత్రంగా, అలాగే కర్మస్థానంలో రోహిణి నక్షత్రంగా ఉంటాడు. ఇంకొక 6వ భావం శత్రుస్థానంలోనో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి ఆత్మబలం తగ్గుతుందో వీళ్ళు ఎక్కువ అప్పులు చేస్తారు, లోన్స్ ఎక్కువలో ఇరుక్కుపోతారు. ఎందుకంటే చంద్రుడు 6వ భావంలో కూడా కూర్చున్నాడు, కర్మలాట్లో కూర్చున్నాడు, ద్వితీయంలోనూ కూర్చున్నాడు. కానీ వీళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ బాగుంటుంది, సూర్యుడు బలంగా ఉంటుంది. అలాంటి సెక్టార్లో జాబ్ కూడా చేస్తుంటారు. అర్థమేనా? ఇంటికి దూరంగా వెళ్తాం, విదేశాలు వెళ్ళి సెటిల్ అవటం, ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కాకపోతే లగ్నం స్థిర లగ్నం అవడం వల్ల తొందరగా వెళ్ళటానికి ఇష్టపడరు. కానీ అకౌంట్ లాంటి సబ్జెక్టులు పట్టుకున్నారు నువ్వు, ఇంజనీరింగ్ సెక్టార్స్లో కానీ, ఇంకా రీసెర్చ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, వీటన్నిటిలో ఏంటంటే వీళ్ళు ఒక రాజస్వం. ఎందుకంటే శుక్రుడు దశమాధిపతి. శుక్రుడికి ఏంటి? సర్వశాస్త్రాలకు అధిపతి. సర్వశాస్త్రాల అధిపతి వీళ్ళ లగ్నంలో కూర్చొని ఉన్నాడు, వీళ్ళ పంచమంలో కూర్చొని ఉన్నాడు, భాగ్యం 9th కూర్చొని ఉన్నాడు. అలాంటి శుక్ర నక్షత్రం 159లో స్థితి పొందింది. ఇక్కడ అతను కర్మాధిపతి అవుతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ద బెస్ట్ నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్తారు. అంటే వీళ్ళు ఒకసారి ఇలాంటి అకౌంట్స్ లాంటి సబ్జెక్ట్స్ పట్టుకుంటే కనుక చాలా లోతుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇక్కడ చంద్రుడు కూడా స్థితి పొంది ఉన్నాడు 2 6వ భావం కర్మస్థానంలో చంద్రుడు శ్రవణం ఉన్నాడా, అర్ధ త్రికోణంలో దశమ భావంలో చంద్రుడు ఉన్నాడా. ఈ చంద్రుడు వ్యయాధిపతి, ఐసోలేషన్ మెడిటేటింగ్ మోడ్లో ఉంటారా. వీళ్ళు ఎప్పుడైతే మంచి మెడిటేటింగ్ మోడ్లోకి వెళ్తే వీళ్ళు జాబ్ బాగా చేయగలుగుతారు. ఒక జాబ్ చేయాలంటే వీళ్ళు ఒక రకమైన ట్రాన్స్ఫర్ బాగా చేయగలుగుతారు, మానసికంగా కనెక్ట్ అయిపోతారు. ఎప్పుడైనా సరే మానసికంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళు వర్క్ విషయంలో వీళ్ళే సింహలగ్నం. వాళ్ళకి పని చెప్పేవాళ్ళంటే మానసికంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే శుక్రుడు ఏమో ధర్మ తృతీయాధిపతి, జర్నీస్ ఎక్కువ పడతా ఉంటాయి వీళ్ళకి. ఎక్కడ జాబ్ చేసినా కూడా ఒక చోట చేయలేరు వీళ్ళు. సూర్యుడు బలంగా లేడు అనుకో, 3-4 చోట్ల జాబులు చేసుకుంటారు, 3-4 చోట్ల తిరుగుతూ ఉంటారు, ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడ కాసేపు, ఇలా జర్నీస్ ఎక్కువ పడుతుంటాయి సింహలగ్నం. రెండోది వీళ్ళ లగ్నాధిపతికి ద్వితీయాధిపతి ఎప్పుడు ముందు వెనక వెళ్తుంటాడు. బుధుడు ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుధుడు మార్కాధిపతి అవుతున్నాడు, అంటూ రోగభావాధిపతి అవుతున్నాడు. సింహలగ్నంలో మనం సజెస్ట్ ఏంటంటే లోన్స్ జోలికి వెళ్ళకూడదు అని చెప్పాలి. వన్స్ లోన్స్ జోలికి వెళ్ళారనుకోండి
వీళ్ళ జీవితం మొత్తం వడ్డీలు కట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళల్లో సూర్యుడు ధర్మాధిపతి, పూర్వజన పుణ్యాలాడు. అర్థమైనా? పైగా ఈ లార్డు ఉచ్చ స్థితి పొందేది 9th హౌస్ ధర్మస్థానంలో ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. వీళ్ళు ఇంత అప్పు చేస్తే వడ్డీలు కడుతూనే ఉంటారు. అర్థమైనా? మోసం చేయలేదు ఎవరు. అందుకే వీళ్ళని అప్పుల జోలికి వెళ్ళమాకండి అంటారు. చాలా మంది ఏంటంటే అప్పు చేసి ఎక్కడతో మోసం చేయడం వెళ్తుంటారు. హ్యూమన్ నేచర్ అది. అయితే సెటిల్మెంట్ చేయడం ఎంతో కొంత కడతాం అని చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు ధర్మం తప్పలేదు. సింపుల్ అప్పుల విషయం కట్టాలని చూస్తారు. వాళ్ళ 10 రూపాయలు వస్తే కట్టేస్తారు. లేదనుకో కంటికి కనబడరు. అర్థం ఎప్పుడు కంటికి కనబడదు. ఎందుకు అప్పు చేస్తారంటే ఇక్కడ సూర్యుడు బలహీనమయ్యాడు, సూక్ష్మ దృష్టిడు, ఎడిక్ట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని. ఎందుకు ఎడిక్ట్ అంటాం? వీళ్ళకి ఎడిక్షన్లోకి ఎందుకు వెళ్తుంటారంటే వీళ్ళ జాతకం మనం ఒకసారి గమనించాము. 3rd హౌస్ జర్నీ హౌస్, 2nd హౌస్లో చంద్రుడు కూర్చున్నాడు, వ్యయాధిపతి కూర్చున్నాడు, 6వ భావంలో చంద్రుడు కూర్చున్నాడు, 10వ భావంలో చంద్రుడు కూర్చున్నాడు. వాళ్ళ జాతకంలో చంద్రుడిగా ఉన్న రాహు కనెక్షన్ పడ్డా అర్థమైందా? ఏదైనా ఇబ్బంది ఉందనుకో, ఏదైనా పనికి ఎడిక్షన్ అయిపోతారండి. పంచమ భావాలు అశుభగ్రహాలు పడకూడదు. ఎందుకంటే పంచమాధిపతికి అష్టమాధిపత్యం ఉంది ఇక్కడ. అశుభగ్రహాలు పడింది అనుకో, పంచమం అంటే మనిషి యొక్క హాబీలు అలవాటు. అర్థమా? హాబీ అలవాటు ఉంటుంది. అందుకే వీళ్ళు ఏంటంటే ఆల్కహాల్ లాంటివి దూరంగా ఉండాలంట. ఎందుకంటే హాబీస్ అలవాట్లు ఉన్న స్థానాలు మనకు 2 స్థానాలు. ఒకటి 3వ భావం. 3వ భావంలో రాహు స్థితి పొందుతున్నాడు సప్తమాధిపతిగా. అర్థమైందా? ఇదే రాహు మళ్ళీ త్రిషణాధిపతిగా ఒకటి సప్తంలో స్థితి పొందుతున్నాడు, మళ్ళీ లాభంలోనూ స్థితి పొందుతున్నాడు. ఏకాదశి భావంలో రోగ భావంలో ఉన్నాడు, 3వ భావంలో ఉన్నాడు, 7వ భావం. అంటే డిజైన్లో రాహు కూర్చున్నాడు. వీళ్ళకి కర్మకు సంబంధించిన ఎక్కువ తిరుగులు పడతాయి. మళ్ళీ ఇక్కడ కర్మ స్థానం ఏదైతే దశమాధిపతి, అతని ఆధిపత్యంలో 3వ భావం కూడా ఉంది. ఈ 3వ భావం మళ్ళీ రాహు కూర్చున్నట్టు సప్తమ సమయం. వీళ్ళు ఏదైనా బిజినెస్ చేశారు అనుకోండి, ఆ బిజినెస్ 2-3 చోట్ల ఆర్గనైజేషన్స్ పెట్టడం, 2-3 చోట్ల తిరగటం, ఇలాంటి పనులు కూడా చేస్తారు. రాహు తిప్పుతూ ఉంటాడు. వీళ్ళు లాంటి వెహికల్ లాంటి కాలపురుషులో శుక్రుడు కారకత్వం, వెహికల్ కారకత్వం. వీళ్ళ తృతీయాధిపతి కూడా అదే. వీళ్ళకి ఏంటంటే శుక్రుడు 3వ భావాధిపతిగా త్రికోణ స్థితిని పొందాడు కాబట్టి, పైగా 3వ భావం అనగానే ఒక రకమైన సాఫ్ట్ భావం అయింది. సాఫ్ట్ నేచర్ భావం శుక్రుడు అయ్యాడు, త్రికోణ భావం. వీళ్ళంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్, ఎమోషన్స్ పర్సన్. ఇక్కడ 10వ భావంగా శుక్రుడు పనిచేస్తాడా, 3వ భావాధిపతి పనిచేస్తాడా అంటే 3వ భావాధిపతిగా బలంగా పనిచేస్తాడు. ఒక పురుషుడి జాతకంలో శుక్రుడు స్త్రీ అనుకుందాం అనుకో, 3వ భావాధిపతిగా స్త్రీ కొంచెం సఫరింగ్ క్యాండిడేట్ కాబట్టి, లగ్నాత వీళ్ళు కొంచెం సాఫ్ట్ నేచర్ కాబట్టి, అర్థమైనా స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే సప్తమాధిపతి ఏంటి శని, ఇక్కడ వీళ్ళ 3వ భావం ఉచ్చ స్థితిని పొందుతాడు. త్రిషణ భావంలో 3వ భావం కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పైగా సప్తమాధిపతి కదా శుక్రుడు కూడా కారకత్వంలో కూడా 3వ భావం కనెక్షన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ వీళ్ళ జాతకంలో, పైగా 6వ భావాధిపతి కూడా ఇదే శని, 7వ భావాధిపతిగా శని, 3వ భావం శని, బాకీ భావంలో కూడా శని నక్షత్రం నేసపడుతున్నాడు శని పైగా. అర్థం. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఫ్యామిలీ మ్యాటర్స్, స్పౌస్ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. పురుషుల జాతకంలో స్త్రీ సుఖం ఉండదని చెప్పాలి మనం, ఏ పురుషుడికైనా. సింహలగ్నంలో ఉండదు, స్త్రీలకు వారాడు. ఎందుకంటే ఇక్కడ 3వ భావాధిపతి శుక్రుడు కదా. స్త్రీల ఎందుకు బాగుంటుందంటే, స్త్రీలకి భర్త విషయంలో మనం కుజుని తీసుకుంటాం. ఈ కుజుడి చతుర్థానికి భావాధిపతి, భాగ్యానికి భావాధిపతి. సింహాగ్ర స్త్రీల సంసారం బాగుంటుంది, పురుషులు బాగుంటుంది. పురుషులు శుక్రుడుగా త్రికోణ స్థితి ఏమొచ్చింది స్త్రీల విషయంలో, 9th లాంటిగా కుజుడు బలవంతం. అర్థమైందా? బలవంతుడు అవుతున్నాడు కాబట్టి కుజుడు, అతను చతుర్థాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి, చతుర్థ నవమాధిపతి 6వ భావంలో ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు బాగా కష్టపడుతూ ఉంటాడు. వీళ్ళకి లగ్జరీస్ అన్ని ఇస్తుంటాడు, సుఖాన్ని ఇస్తుంటాడు, కర్మ చేస్తుంటారు వీళ్ళు. అర్థమైందా? పైగా వీళ్ళు సుఖాన్ని కంటే కూడా పేరు ప్రఖ్యాతులు ఇష్టపడతారు స్త్రీలే.
సింహలగ్న స్త్రీలు ఎవరైనా పుట్టారంటే కనుక అశుభగ్రహం ఎప్పుడైనా సరే సుఖస్థానానికి ఆధిపత్యం తీసుకుంటే అది సుఖానికి ఎక్కువ ప్రయారిటీ అవుతుంది ఫస్ట్. అశుభగ్రహం సుఖస్థానానికి ఆధిపత్యం తీసుకుంది ఇక్కడ కుజుడు 6వ భావం స్థితి పొందుతున్నాడుగా. నేమ్ అండ్ ఫేమ్ కోసం ఎక్కువ తపం పడతారు స్త్రీలు అయితే. ఉంటుంది ఇలా స్వాభావిక బలం బలంగానే ఉంటుంది. కానీ వీళ్ళు వెళ్ళేది ఏంటో ఎటువైపు వెళ్తుందంటే వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కోసం కీర్తి ప్రతిష్టల కోసం విపరీతం కష్టపడుతుంటారు. పురుషుల పరిస్థితి అయితే స్త్రీల వల్ల సుఖం ఉండదని చెప్పాలి. సప్తమానికి తృతీయానికి కనెక్షన్ ఏర్పడుతుంది. అదే సప్తమాధిపతికి వ్యయాధిపతితోనూ కనెక్షన్ ఏర్పడుతుంది. ఎందుకంటే పుష్య నక్షత్రం మనకి వ్యయ స్థానంలో ఉంటుంది. అలాగే 3వ భావంలో 4వ భావంలో శని నక్షత్రం ఉన్నా కూడా శని 3వ భావం ఉచ్చ స్థితిని పోతుంది. భాగ్యంలో నేత స్థితిని పోతున్నాడు. పైగా సప్తమాధిపతి షష్టాధిపతి అవుతున్నాడు. ఇలా నెగిటివ్ హౌసెస్ ఉచ్చ స్థితి పొందుతా సప్తమాధిపతి ఉంటే కనుక వీళ్ళకి కొంచెం పార్ట్నర్స్ విషయంలో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. మ్యారిటల్ విషయంలో ఇది ఏంటి పురుషులకి, స్త్రీల విషయంలో కాదు. స్త్రీల కారకత్వం మారిపోతున్నారు, కుజుడు అవుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? లేకపోతే గురుడు అవుతాడు, పంచమాధిపతి అవుతాడు, నో ప్రాబ్లం. పంచమాధిపతికి అతను త్రికోణ స్థితి దిగ్బలం, అష్టమంగా అంటే గురుడు, పంచమంగా దిగ్బలం. అందుకే సింహలగ్న జాతకులు ఎవరైనా సరే ద బెస్ట్ టీచర్స్ అవుతారని చెప్పి. ఎందుకంటే పంచమాధిపతి అలాగే గురుడికి దిగ్బలం, అదే గురుడికి అష్టమాధిపత్యం ఉంది కాబట్టి బాగా రీసెర్చ్ చేసి మరి వాళ్ళు టీచ్ చేయగలుగుతారు. ఈ పంచమంలో మళ్ళీ ఒక శుక్రుడు కర్మాధిపతి నక్షత్రాలు అంటే గురువుకి శుక్రుడు కనెక్షన్ ఏర్పడుతుంది. ఇట్లాగా వీళ్ళు ఈ విధానంలో వెళ్తుంటారు. ఇంకా మనం చతుర్థ విషయంలోకి వస్తే సుఖం లేదని చెప్పుకున్నాం కదా. తృతీయ విషయంలోకి వచ్చేసరికి వీళ్ళకి తృతీయలో ఎవరు ఉన్నారంటే మనకి యోగకారకుడు కూర్చున్నాడు 9th లాట్గా కుజుడు. అలాగే రాహు కూర్చున్నాడు సప్తమ త్రికోణాధిపతిగా. గురుడు కూర్చున్నాడు పంచమాధిపతి. అంటే వీళ్ళ జర్నీస్ షార్ట్ జర్నీస్ ఎక్కువ ఏంటంటే స్పిరిచువల్ హోలీ సెంటర్స్కి వెళ్తున్నసేపు వీళ్ళకి బాగుంటుంది, భాగ్యం యాక్టివేట్ అని చెప్పాలి. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నంతసేపు వీళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్పాలి, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు అని చెప్పాలి సింహలగ్నం. ఇంకా 5th లో మనం చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ సేమ్ లగ్నంలో ఏ గ్రహాలు అయితే కూర్చుండే అదే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ. మళ్ళీ వీళ్ళు ఏంటంటే లగ్న బలం పెరగాలనుకో వీళ్ళు డైలీ ఏదో ఒకటి లగ్నం అవుతూ ఉంటే లగ్న బలం పెరుగుతూ ఉంటుంది. ఏదో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నంతసేపు ఏంటంటే వీళ్ళకి కష్టాలు ఉంటాయి. ఇంకా 6వ భావంలో మనకి ఏంటంటే వ్యయాధిపతిగా చంద్రుడి స్థితి ఉంది శ్రవణ నక్షత్రం. అలాగే చతుర్థాధిపతి స్థితి కూడా ఉంది 6వ భావం ధనుష నక్షత్రం. కానీ చంద్రుడు ఎక్కువ బలాన్ని తీసుకుంటాడు కాబట్టి శ్రవణ నక్షత్రం వ్యయాధిపతిగా. వీళ్ళు ఏంటంటే ఇంటికి దూరంగా వెళ్ళి అక్కడ జాబులు లాంటి ఏరియాలో స్థిరపడ్డారు, లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకుంటుంది దూరంగా ఎందుకు వెళ్ళాలంటే చంద్రుడు వ్యయాధిపతి వాటి ఎక్స్పోర్ట్ బిజినెస్ కానీ ఇంపోర్ట్ బిజినెస్ కానీ ఫారిన్ యాక్టివిటీస్ కనెక్షన్స్ కానీ చేయొచ్చు. ఎందుకు ఈ చంద్రుడికి 6వ భావంలో కనెక్షన్ ఏర్పడుతుంది, 2వ భావంలో ఏర్పడుతుంది, 10వ భావంలో ఉచ్చ స్థితి. వ్యయాధిపతి సింహలగ్నానికి దశమంలో ఉచ్చ స్థితిని పోతున్నాడు. సప్తమాధిపతి రాహు కూడా అదే దశమ స్థానంలో ఉచ్చ స్థితిని పోతున్నాడు తృతీయాలు. జర్నీస్ చేస్తున్న సేపు కెరీర్ బాగుంటుందండి. ఇంటికి బాగా దూరంగా వెళ్ళిపోయి పని చేస్తున్నప్పుడు వేరే కల్చర్ దాటి వెళ్ళిపోయినప్పుడు కూడా వీళ్ళ కర్మను డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రుడు అక్కడ ఉచ్చ స్థితిని పొందుతున్నట్టుగా వ్యయాధిపతి ఇంటికి దూరంగా వెళ్తే చంద్రుడిని యాక్టివేట్ చేస్తున్నాం. అప్పుడు చంద్రుడి యొక్క ఉచ్చ స్థితి రోహిణి నక్షత్రం అన్ని దశమంలో కూర్చోంటాయి. ఇంకో నక్షత్రం హస్త 2 ఇంట్లో కూర్చుంది, ప్రామిస్ ఇస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అంటే వీళ్ళు విదేశాలు వెళ్ళి సెటిల్ అయిన సింహలగ్న జాతకులు అందరూ ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. వీళ్ళకి ఎక్కడన్నా కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సింహలగ్నానికి గౌరవ మర్యాదలు డిఫాల్ట్ గా దొరుకుతుంది. ఎందుకంటే పూర్వపుణ్యమే వాళ్ళ లగ్నంగా మారిపోయింది కాబట్టి. ఇంకా సప్తమ భావంలో మనం చూస్తున్నాం అనుకోండి, కుదురు కూర్చున్నాడు అగ్రెసివ్ లాంటి. ఒకటే కాదు రాహు కూడా కూర్చున్నాడు కాబట్టి, అలాగే గురువు కూడా కూర్చున్నాడు కాబట్టి స్పౌజ్ సింహలగ్నంలో బాగానే ఉంటుంది. పురుషుడికైనా మంచి భార్య వస్తుంది, స్త్రీకైనా మంచి భర్త దొరుకుతాడు. కాకపోతే స్త్రీ విషయంలో ఓకే, పురుషుడి విషయంలో ఏంటంటే శుక్రుడు త్రిషడాయుధం వచ్చి వచ్చింది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగని భార్య చెడ్డం కాదు, మళ్ళీ భార్య మంచి భార్య. శని త్రికోణ స్థితి ఉంటుంది.
షష్టాధిపతిగా సప్తం త్రికోణ స్థితి, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఇంటర్నల్ నక్షత్రాలు చూసుకుంటాం, మనకు ధనిష్ట గురు నక్షత్రం కూడా పడింది, రాహు కూడా త్రికోణ స్థితి, ఇది పోలాట రాహు అక్కడ. దీనివల్ల ఏంటంటే వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి దూరంగా వెళ్ళటం, వేరే వేరే స్టేట్స్ లో స్థిరపడటం, ఫ్యామిలీ లైఫ్ మొత్తం ఉంటుంది. గమనించామనుకో, రాహు అదర్ ఏరియా కారకుడు. సప్తమ భావంలో స్థితి పొంది ఉంటాడు, మూడో భావంలో స్థితి పొంది ఉంటాడు. పెళ్ళైన తర్వాత మనం బిడ్డ కాపురం ఏదైతే ఉంటుందో అదర్స్ ఏరియాలోకి వెళ్ళి పెట్టే ఛాన్స్ ఉంటుంది అని చెప్పచ్చు. అర్థం. ఫోర్త్ లాట్ అంటే గృహం అనుకో, ధనిష్ట నక్షత్రం ఉంది అక్కడ. అర్థం. ఇంకా మనకి ఎవరు కూర్చున్నారంటే రాహు నక్షత్రం, అతను అక్కడే కూర్చున్నాడు. రాహు అంటే కూడా మళ్ళీ పారిన, మళ్ళీ గురువు కూడా కూర్చున్నాడు. గురువు పంచమానికి అష్టమానికి కూడా ఆధిపత్యం. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ కల్చర్ దూరంగా మ్యారేజ్ అయిన తర్వాత వేరే కల్చర్స్ లో సెటిల్ అయ్యే జాతకాలు కూడా మనకు వచ్చిన పక్క స్టేట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఫ్యామిలీని తీసుకెళ్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ట్రావెలింగ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయండి. ముందుకు పెళ్ళైన తర్వాత ట్రావెలింగ్స్ ఎక్కువ పడి వేరే చోట స్థిరపడుతూ ఉంటారంటే వీళ్ళని ఎక్కువగా సింహలగ్నం ఉద్యోగస్తులు చూసాము. ఉద్యోగస్తులు చూసినప్పుడు పెళ్ళైన తర్వాత భర్త ఎప్పుడు కానీ లేకపోతే సింహలగ్నంలో కానీ ఎక్కడ తిరుగుడు పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే సప్తమాధిపతి షార్ట్ జర్నీ హౌసెస్ లో వచ్చే స్థితి. అర్థం. అలా పురుషుల జాతకంలో కారకుడు కూడా శుక్రుడు కూడా మూడో భావానికి కనెక్షన్ ఏర్పడింది. ఆ సప్తంలో ఉన్న రాహు నక్షత్రం కూడా మూడవ నక్షత్రంలో కూర్చొని ఉన్నాడు. 3-7 లెవెల్ తిరుగుడు పడుతూనే ఉంటుంది. ఈ తిరుగుడులో కూడా మనకి ఎలా ఉంటుందంటే కుజుడు కూడా కూర్చున్నాడు కాబట్టి నక్షత్రం హోలీ ప్లేసెస్, 9th హౌస్ అంటే హోలీ ప్లేసెస్. లగ్నాధిపతి అక్కడ ఉచ్చ స్థితి పొందుతున్నాడు, శని నీచ స్థితి పొందుతున్నాడు. అర్థం. ఈ విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. ఇంకా అష్టమ భావం చూసుకుంటాం. అష్టభావానికి గూఢాధిపత్యం, పంచమానికి గూఢాధిపత్యం. వీళ్ళకి కష్టాలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు అంటే అర్థం ఏంటి, ఇక్కడ పంచము జ్ఞానం ఎక్కువ సంపాదించాలి, అకల్ట్ నాలెడ్జ్ సంపాదించాలి, ఈ కష్టాలు అయిన. లేదంటే అక్కడ శని కూర్చున్నాడు, స్ట్రగుల్. మ్యారేజ్ లో ఒక రకమైన స్ట్రగుల్ ఎందుకు వేరు చేస్తారంటే ఉత్తరాపాద నక్షత్రం అష్టమంలో ఉంటుంది. ద్వితీయాధిపతిగా లాభాధిపతిగా అష్టమంలో బుధుడు నీచపడుతున్నాడు, అట్లాగే అతను మారకాధిపతిగా అవుతున్నాడు. ఇక్కడ మనం వీళ్ళకి బాగుండాలి వీళ్ళ లైఫ్ అంటే మనం ఏం చేయాలంటే వీళ్ళు ఒక అకల్ట్ సబ్జెక్ట్ లాంటిది నేర్చుకుంటే కదా స్ట్రగుల్స్. ఎందుకు అకల్ట్ నేర్చుకోవాలి, అకల్ట్ మీరు ఎందుకు వర్క్ చేయాలంటారంటే ఈ దశమాధిపతి అష్టమంలో వచ్చేస్తుంది శుక్రుడు. ఈ శుక్రుడు తృతీయాధిపతి. అలా కాకుండా శుక్రుడు నక్షత్రం 159 లో ఉంది. ఈ 5 గురుడికి 8th కనెక్షన్ అనమాట. అట్లాగా వీళ్ళు అకల్ట సబ్జెక్టులు చదువుతున్నా, నేర్చుకుంటున్నా, ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, కెరీర్ కూడా నిలబడుతుంది, స్టెబిలిటీ ఉంటుంది చెప్పచ్చు. బ్లైండ్ క్యాట్లో కెరీర్ స్టెబిలిటీ చెప్పచ్చు, ఇంజనీరింగ్ సెక్టార్స్ అండ్ అకల్ట్. అర్థమైనా? ఈ 2 సెక్టార్స్ లో బలంగా తీసుకెళ్ళచ్చు. అదొకటే కాదు, మెడికల్ సెక్టార్ కూడా నిలబడదు. మెడికల్ సెక్టార్ పట్టడం కూడా వీళ్ళకి స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎందుకంటే 6వ భావాధిపతిగా శని 8th హౌస్ లో స్థితి పొంది ఉంటాడు, ఉత్తరాభాద్ర నక్షత్రం. అర్థమైందా? 4th హౌస్ లో స్థితి పొందాడు అంటే 12th హౌస్ లో శని నక్షత్రాలు ఉన్నాయి. ఈ శని వాళ్ళు 3వ భావం వచ్చేస్తుంది, 7వ భావంలో త్రికోణం వస్తుంది. అందుకే ఏంటంటే మెడికల్ సంబంధించిన బిజినెస్లు పెట్టుకున్నా కూడా వీళ్ళకి వీళ్ళ లైఫ్ లో స్ట్రగుల్స్ తక్కువ ఉంటాయని చెప్పచ్చు. ఇంకా భాగ్యానికి వచ్చాం అనుకోండి మనం, ఈ భాగ్య భావంలో కూడా ఏంటంటే ధర్మ త్రికోణం ఎలా ఉందో భాగ్యం ఎలా ఉంది, పాస్ట్ లైఫ్ నుంచి సేమ్ ప్లానెట్స్ ఉంది. కానీ ఇది భాగ్యంలో లగ్నాధిపతి ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలో అయినా లగ్నాధిపతి భాగ్యంలో ఉచ్చ స్థితిని పొందుతున్నాడు వాళ్ళ జాతకం అంటే అదృష్టం ఉంది. ఈ మేష లగ్నానికి లగ్నాధిపతి భాగ్యంలో ఉచ్చ స్థితి పోతుంది. అలాగే వృషభ లగ్నానికి లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చ స్థితి లేదు. మిథున లగ్నానికి లగ్నాధిపతికి భాగ్యస్థానంలో ఉచ్చ స్థితి లేదు. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతికి భాగ్యస్థానంలో ఉచ్చ స్థితి లేదు. సింహ లగ్నానికి భాగ్యస్థానంలో లగ్నాధిపతి ఉచ్చ స్థితి. అందుకే డిఫాల్ట్ వీళ్ళు ఒక భాగ్యవంతులు అని. పితృదేవతల భాగ్యం బ్లెస్సింగ్ వీళ్ళ మీద ఎప్పుడు ఉంటుంది. ఎందుకు ఉంటుంది పితృదేవతల భాగ్యం బ్లెస్సింగ్ అంటే వీళ్ళ లగ్నాధిపతికి 9th హౌస్ కి డిఫాల్ట్ కనెక్షన్ ఏర్పడిపోయింది. వృత్తిక నక్షత్రం ఉంటుంది 9th హౌస్ లో, సూర్యుడు ఉచ్చ స్థితిని పొంది ఉంటున్నాడు అక్కడ 9th హౌస్ లో. వీళ్ళదేమో సూర్యుడు యొక్క అధీనంలో ఉంటాడు. అందుకే వీళ్ళకి ఏంటంటే ప్రతి మకర సంక్రమణ కాదు, ప్రతి మాస సంక్రమణకి పితృదేవతల పేరు మీద దానాలు చేయాలి.
పితృదేవతల కర్మలో రుణాలు తీర్చడానికి జన్మ ఎత్తారని చెప్పాలి. వీళ్ళ వంశంలో ఎంతమంది పితృదేవతలు ఉంటారో వాళ్ళందరికీ మోక్ష మార్గాన్ని ఇవ్వగలిగే లగ్నం ఏదైనా ఉందంటే ఈ సింహలగ్న జాతకం. సూర్యుడు ఏం చేస్తాడు? ప్రతి నెల సంక్రమణం చెందుతూ ఉంటాడు. అదే సంక్రమణం చేసినప్పుడల్లా మన పితృకార్యాలు చేసుకోవచ్చు. సూర్యుడు ఏంటి? ఉత్పత్తి కారకుడు. అదే మనం ఈ జన్మ ఎత్తాము, పూర్వజన్మ పుణ్యాలాంటి కూడా ఆయనే. అలాగే 9th హౌస్ పితృదేవతల స్థానంలో ఒక స్థితి పొంది. అంటే నువ్వు ఈ జన్మ ఎత్తింది నీ పితృకర్మలు చేయడానికి మాత్రమే. నీ కర్మ అది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ సింహలగ్నానికి ఉన్న మ్యాజిక్ ఏంటంటే మనం లగ్నాధిపతిగా చూసుకుంటాం. సూర్యుడు ఇతను ఒక పాదం ఒక లగ్నంలో ఉంటుంది, 2 పాదాలు 3 పాదాలు మనకి ఇంకో భావంలోకి వెళ్తాయి, 2వ భావంలోకి వెళ్ళిపోయింది. అలాగే 6వ భావంలోకి వెళ్ళిపోయింది 3 పాదాలు, 10వ భావంలోకి వెళ్ళిపోయింది. అసలు ఇలా కర్మ ఎందుకు చెప్పారు? ఎందుకంటే లగ్నాధిపతి నక్షత్రం కర్మలో ఉందండి 3 పాదాలు. ఇప్పుడు మేష లగ్నం ఉంది. మేష లగ్నానికి లగ్నాధిపతి నక్షత్రం కర్మలో 2 భాగాలు వెళ్ళినాయి. 10th అండ్ 11th వెళ్తుంది. కానీ వీళ్ళకి 9th అండ్ 10th వెళ్తుంది. వృషభ లగ్న జాతకంలో లగ్నాధిపతి కర్మస్థానంలో ఉన్న నక్షత్రం లేదుగా. వాళ్ళ కర్మ వేరే, వీళ్ళ ఆ కర్మ కోసం పడతారు. మేష లగ్నం వాళ్ళు కర్మ కోసం పడతారు. మిథున లగ్నం లగ్నాధిపతి కర్మస్థానంలో ఉన్న నక్షత్రం అంటే బంగారం లాగా ఉందని చెప్పచ్చు. రేవతి నక్షత్రం ఉంటుంది. 4 పాదాలు ఉంటుంది మిథున లగ్నం కర్మస్థానంలో. వీళ్ళు కర్మ కోసం పుట్టారు. కర్కాటక లగ్నం వాళ్ళకి కర్మస్థానంలో ఉండదు. సింహ లగ్నం కర్మస్థానంలో ఉంటుంది. ఇలా కన్యా లగ్నం ఉండదు కర్మస్థానంలో. లగ్నాధిపతి నక్షత్రం ఉండదు. లగ్నాధిపతి కర్మాధిపతి అయ్యాడు కానీ నక్షత్రం అయితే లేదు. తులా లగ్నం వాళ్ళకి శుక్రుడు కర్మస్థానంలో ఉండదు, ఏకాదశి భావంలో ఉంటాడు. అంటే ఒక్కొక్క మనిషి జన్మ ఎందుకు పుట్టారో మీరు బ్లైండ్ చార్ట్స్ లెక్క వేసినప్పుడు ఈ లగ్నాధిపతి ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే డీఫాల్ట్ లగ్నం బలంగా ఉన్నారు. ఇంకా గ్రహాలు చూసుకుంటే ఆత్మకారకత్వం ఉంది. ఈ లగ్నం ఏంటంటే దేహం. ఈ దేహం ఏ కర్మ చేయడానికి పుట్టింది? ఆ పనులు చేస్తున్న సేపు వీళ్ళకి కాస్త ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇతను కర్మ నక్షత్రం ఎక్కడ ఉంది? శుక్రుడికి లెక్కేసుకుంటే ఒక తులా లగ్నానికి 3వ భావంలో ఉంది, 7వ భావంలో 11వ భావం. వీళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నా, షార్ట్ జర్నీలు చేస్తున్నా, సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా సేపు బాగుంటారు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు తీర్థయాత్రలు తిరుగుతూ వీళ్ళ కర్మ చేయటం. ఎందుకంటే కర్మ కోసం పుట్టారు. వాళ్ళ పితృదేవతలు కర్మలు చేయటం. ఎందుకంటే సూర్యుడు కూర్చున్నాడు కదా మనకి, వృషభంలో కూడా కూర్చొని మేఘంలో ఒక స్థితి పొందుతున్నాడు. ఒక నక్షత్ర పాదం కృతిగా ఉంది పాకిస్తాన్లో. అలాగే 6వ భావం కర్మభావం ఈ మనిషి ఏదో స్థానంలో కూడా ఉంది, పంచమంలో కూడా ఉంది. చూసా లగ్నాధిపతికి 1/9 కనెక్షన్ వీళ్ళకి ఏర్పడింది నక్షత్ర రూపంలో, వేరే వాళ్ళకి ఏర్పడలే. ఇప్పుడు 1/9 కనెక్షన్ మేఘ లగ్నానికి ఏర్పడింది అంటే ఏర్పడలేదని చెప్పాలి. వృషభ లగ్నానికి 1/9 ఏర్పడింది అంటే ఏర్పడలేదని చెప్పాలి. మిథున లగ్నానికి 1/9 ఏర్పడిందా బుధ నక్షత్రం అంటే లేదని చెప్పాలి. కర్కాటక లగ్నానికి 1/9లో చంద్ర నక్షత్రం ఉందా? చెక్ చేసుకోండి. లగ్నాధిపతి నక్షత్రం లేదని చెప్పాలి. సింహ లగ్నానికి ఉంటుంది లగ్నాధిపతి నక్షత్రం, లగ్నంలో ఉంటుంది అవ్వ. అర్థం కన్యా లగ్నానికి లగ్నాధిపతి నక్షత్రం లగ్నంలో ఉందా? 1/9లో లేదని చెప్పాలి. తులా లగ్నానికి లేదు, వృశ్చిక లగ్నానికి లేదు, ధనుర్ లగ్నానికి లగ్నాధిపతి నక్షత్రం లేదు, మకర లగ్నానికి లగ్నాధిపతి నక్షత్రం 1/9 లేదు, కుంభ లగ్నానికి లేదు, మీన లగ్నానికి లగ్నాధిపతి నక్షత్రం 1/9లో ఉంది. అందుకే కాలపరుషకుండలో 2 లగ్నాలు ఉత్తమంగా వెళ్తాయి. మనం ధర్మంగా నిలబడాల్సిన లగ్నాలు, ధర్మం తప్పకూడని వాళ్ళు ఎవరు ఉన్నారంటే, ధర్మం తప్పితే నానా కష్టాలు పడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మీన లగ్న జాతకులు, సింహ లగ్న జాతకులు. వీళ్ళకు మాత్రమే వాళ్ళ లగ్నాధిపతి నక్షత్రం వాళ్ళ 1/9లో ఉంటుంది. ఒకటి మీన లగ్నం, ఇంకోటి సింహ లగ్నం. అర్థం ఇది పరాశరి మ్యాజిక్. ఇది అంటే ఎవరు ఏం చేయాలి అని. ఇంకా కర్మస్థానం అయిపోయింది. మనకు లాభస్థానంలో చూసుకున్నాం అనుకో, ప్రాఫిట్స్ విషయంలో రోగాతురోగ భావంలో ఏ పనులు చేయకూడదు. రోగాతురోగ భావాధిపతి అండ్ మారకాధిపతి బుధుడు కూర్చున్నాడు. బుధుడు ఏ నక్షత్రాలు కూర్చున్నాడు? 4th లో కూర్చున్నాడు, 8th లో కూర్చున్నాడు, 12th లో కూర్చున్నాడు.
4-8 వాళ్ళు. అంటే వీళ్ళకి రోగం అనే మార్గంగా ఎప్పుడు వస్తుందంటే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మానసిక స్థితిని కోల్పోతారో, ఎప్పుడైతే నెగిటివ్ గా థింక్ చేస్తారో, ఎప్పుడైతే ఒంటరితనంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారో, ఎప్పుడైతే లోపగుణాలు పెంచుకుంటారో అప్పుడు వీళ్ళ జీవితంలో కష్టాలు పడతారు. వీళ్ళకి రోగం రావడానికి కారణం ఏంటి? రోగభావాధిపతి బుధుడు, రెండో ద్వితీయాధిపతి బుధుడే. బుధుడు ద్వితీయంలో ఉచ్చ స్థితి, ధనస్థానంలో ధనాధిపతి ఉచ్చ స్థితిని పొందిన భావం కంటే ఇట్లా ఫైనాన్షియల్ వస్తుంది. కానీ అష్టమంలో నిరస్థితిగా అర్థం కాదు. రోగభావాధిపతి ఏ హౌసెస్ లో కూర్చున్నాడు? జ్యేష్ఠ 4th లో కూర్చున్నాడు, 12th లో అశ్లేష లో కూర్చున్నాడు, అష్టం భావంలో రేవతి కూర్చున్నాడు. 4-8 వాళ్ళు అంటే కంఫర్ట్ హౌస్ మోక్ష స్థితిలో ఉన్నాడు. వీళ్ళు ఐసోలేషన్ మైండ్ సెట్ ఉండాలి. పోతే పోనీ దేన్ని పట్టించుకోకూడదు. దేన్నైనా పట్టించుకున్నారా? ఓవర్ స్ట్రెస్ పెట్టుకున్నారా? నెగిటివ్ గా పెట్టుకున్నారా? ఈ సింహలగ్న జాతకులకి బుధుడు కారకత్వంలో ఏంటంటే నర్వస్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటుంది, చర్మ రోగాలు వస్తాయని కూడా చెప్తుంది. చర్మ రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. బుధుడు చర్మ రోగాలకు కూడా అనిపించు, తొక్కుకు ఆయన ఆధిపత్యం చూసుకుంటాడు. అలాగే వీళ్ళకంటే రోగభావాధిపతి యాక్టివ్ అవుతాడు. అదొకటే కాదు, రోగాధిపతి శని కూడా కదా. శని నక్షత్రాలు కూడా అక్కడే ఉంటాయి. 4-8 వల్ల ఏం భయపడమా. రోగాధిపతి రోగభావాధిపతి అయినా 6వ భావాధిపతి శని, 11వ భావాధిపతి బుధుడు. వీళ్ళిద్దరు నక్షత్రాలు ఎక్కడ కూర్చున్నాయంటే 4-8 వాళ్ళు. వీళ్ళకి ఏ రోగాలు రాకూడదంటే వీళ్ళకి ఒకటే రెమెడీ, మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. 12th హౌస్ దాన ధర్మాలు చేయడం అంటే ఇంపార్టెంట్. రెండోది దేనిని పట్టించుకోకూడదు, అరిషడ్ వర్గాలు వదిలేయాలి, లోపగుణాన్ని వదిలేయాలి. పోతే పోనీ లేదా మానసిక స్థితి 12th హౌస్ యాక్టివిటీస్ ఇంటికి దూరంగా వెళ్ళి చేసుకోవాలండి. అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ రోగాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే వీళ్ళకి రోగాలు వస్తాయి, అని తగ్గించుకోవాలంటే ఇదే రెమెడీ అండి. ఎందుకంటే వీళ్ళ లగ్నాధిపతి సూర్యుడు, రోగాన్ని తగ్గించే అధిపతి సూర్యుడు ఫస్ట్. మామూలుగా రోగాలు రాకూడదండి. కానీ రోగాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళ భోజనం కర్మలు. ఎందువల్ల వస్తాయి వీళ్ళకి రోగాలంటే పర్టికులర్ వీళ్ళు 4-8 వాళ్ళు నెగిటివ్ గా థింక్ చేసిన, మానసిక అశాంతి పోగొట్టుకున్న, 12వ భావాన్ని యాక్టివేట్ చేస్తారు. అంటే మరి లోపగుణం, ఎవరికి దానం చేసే గుణం లేదా వాళ్ళకి. 12 దాన ధర్మాలు చెయ్యాలి. ఐసోలేషన్ ఉండు, ఏకాంతం. ఐసోలేషన్ అంటే ఏకాంతం, అర్థమైందా? లోన్లీనెస్ అంటే ఒంటరితనం. ఇట్లాగా ఈ 4-8-12 మనం ఎప్పుడైతే బలంగా యాక్టివేట్ చేసుకుంటారు వీళ్ళు, మానసిక ప్రశాంతి, వీళ్ళకి రోగాలు రావు. ఇలా రోగాలు వీళ్ళకి పీడిస్తా ఉంటాయి. అందులో పీడించే రోగాలు ఏంటంటే శని ఆధిపత్యంలో వచ్చేదేమో, శని బుధులు కలిస్తే మనకి ఏంటంటే పక్షవాతాలు అంటాం, వాత గుణం ఉంటుంది, బాడీ షేక్నెస్ ఉంటుంది, చర్మ రోగాలు. అర్థమైందా? సింహలగ్నం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము, తెలుస్తుంది వాళ్ళ బాడీలో ఏదో ఒక వాతం లాగుతుంది. రోగాధిపతి శని ఇక్కడ. ఈ శనికి వాళ్ళ జాతలో ఏ గ్రహం పడ్డా కూడా ఎక్కువ పక్షవాతాలు కానీ, నోటి వాతాలు కానీ ఏదో ఒక వాతం వస్తుంది. బుధుడే నర్వస్ సిస్టానికి ఆధిపత్యం, నర్వ్స్ టైట్ అయిపోవటం. శని వాతానికి ఆధిపత్యం, వాత గుణానికి. బాడీలో ఉన్న వాయుతత్వాలు అనేది బ్యాలెన్స్ తప్పడం. ఇది వీళ్ళకి వస్తుంది సింహలగ్నం. పెరాలసిస్ క్యాండిడేట్లు ఎక్కువ ఉంటారు సింహలగ్నం. మా హోటల్ అక్కడ చెప్పచ్చు. వీళ్ళు ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ తెస్తున్నారో దాని కూడా అలవాటు అన్ని, ఎందుకంటే 360 degrees కండబాను వాడాలి. ఇంటికి దూరంగా వెళ్తాం, మెడిటేషన్ చేయటం, దాన గుణాలు అలవాటు చేసుకుంటాం. ఇది ఎక్కడ లోపల చూసుకుంటే ఎంతైనా పోతే పోనీలే, మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా, ఏ ప్రతిపక్షం కానీ పోనీది. ఈ టైప్ ఆఫ్ లెట్ గో మనసు ఎప్పుడైతే ఇవన్నీ యాక్టివేట్ చేసుకుంటాడో అది పీస్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్ అవుతుంది. నెగిటివిటీ ఆలోచన లేకుండా ఒక అకల్ట్ లాంటి జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఈ వాతావరణానికి చర్మరోగాలు తప్పించుకోవచ్చు. అందులో పురుషులు మ్యాండేటరీ, ఎందుకంటే పురుషులు సప్తమ దెబ్బతింటుంది కదా. శుక్రుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. శుక్రుడు గ్లాండ్స్ కారకుడుగా, శుక్రానికి కారకుడుగా ఇబ్బందులు పడతా ఉంటాడు. ఇలాగా ఒక సింహ లగ్నం ఏంటంటే ద బెస్ట్ లగ్నం అని చెప్పాలి, మనం వాస్తవం చెప్పాలి. ఇంత ప్రాబ్లమ్స్ కూడా బెస్ట్ లగ్నం ఏంటి? ఎందుకంటే పూర్వజన్మ పుణ్య స్థానమే లగ్నంగా మారిపోతారు. ఇంకొన్ని మేన లగ్నవాడు పూర్వజన్మ మోక్ష స్థానం లగ్నంగా పెట్టుకొని పుట్టినోళ్ళు వాళ్ళు. వీళ్ళిద్దరూ ప్రాణం పోతున్న సత్యచంద్రుడు లాంటి జీవనం అబద్ధాలు ఆడకూడదు, ధర్మం తప్పకూడదు. అర్థం.
ఏ మాత్రం వీళ్ళు ఆహారం చూపించినా, నెగిటివిటీ చూపించినా, ఎదుటి మనిషిని ఏలెత్తి ఎంచటం కానీ ఇలాంటి నెగిటివ్ గుణాలు ఏది ఉన్నా కూడా వీళ్ళు చాలా సఫర్ అవుతారు. వీళ్ళ జీవితం చాలా కోల్పోతారు. మీన లగ్నంలో కోల్పోతారు, సింహ లగ్నంలో కోల్పోతారు. కోల్పోయేది మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. అదే వాళ్ళు కోల్పోవడానికి కారణమే వాళ్ళ అరిసెట్ వర్క్. అంటే సూర్యుడు యొక్క సత్వగుణాన్ని బలంగా పెంచుకోవాలి. ఈ సత్వగుణం లేదు, పితృదేవతల కర్మలు చేయట్లేదు, వీళ్ళు ఇబ్బందులు పడతారు. పితృదేవతల కర్మలు ప్రతి మాస సంక్రమణంలో చేస్తూ ఉండడం బలంగా ఉంటుంది. ధర్మం తప్పకూడదు, ఇంకా బలంగా ఉంటుంది. అదే డైలీ గాయత్రి జపం చదువుతూ ఉండమనండి, ఆదిత్య హృదయం చదువుతూ ఉండమనండి. అలాగేంటంటే ఈ యాక్టివిటీస్, ధర్మానికి సంబంధించిన యాక్టివిటీస్ వీళ్ళ చేత చేపిస్తున్నాం అనుకో, కొన్నాళ్ళకి ఏంటంటే వీళ్ళు దానికి కనెక్ట్ అయిపోతారు. ఎప్పుడైనా మేన లగ్నం కానీ సింహ లగ్నం కానీ ఎవరు పుట్టినా కూడా మనం చూసుకుంటే కాలపురుషుకుంటలో మేన లగ్నానికి గురుడు ఆధిపత్యం, లగ్నంలోకి వచ్చినప్పుడు 1/9. సింహ లగ్నానికి సేమ్ సూర్యుడు ఆధిపత్యం, కాలపురుషుకుంటలో పంచమాధిపత్యం. వీళ్ళిద్దరు ఏంటంటే చాలా ఒక రకం చెప్పంటే రెగ్యులేషన్ రూల్స్. అందరి జీవితాలు ఒక రకంగా ఉంటే వీళ్ళ జీవితాలు ఇంకో రకంగా ఉంటాయి. ఏ మాత్రం తప్పకూడదు. ఏ మాత్రంలో డిఫరెన్స్ వచ్చింది వాళ్ళ జాతకంలో చాలా ఇబ్బందులు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ కూడా అయ్యాం. అర్థమైంది అనుకుంటా సింహ లగ్నం అంటే. ఇంకా వ్యయస్థానం చూసుకున్నాం అనుకోండి, వ్యయస్థానం చంద్రుడు స్థానం, స్లీప్లెస్ నైట్స్ అంటాం మనం, నిద్ర ఉండి సావదు. వ్యయాధిపతి చంద్రుడు ఎందుకంటే ఎందుకు నిద్ర ఉండదు వీళ్ళకి ఎక్కువ అంటే, అక్కడ ఎవరో కూర్చున్నారంటే గురువు కూర్చున్నాడు పంచమాష్టమాధిపతి, నెగిటివ్ థాట్స్. షష్ఠ సప్తమాధిపతి స్పౌజ్ గురించి విపరీతంగా థింక్ చేయడం. అండ్ ద్వితీయ లాభాధిపతి ఫైనాన్షియల్ మ్యాటర్స్. స్పౌజ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఎప్పుడైతే థింక్ చేస్తారో వీళ్ళకి నిద్ర పెట్టారు. నిద్ర ఎప్పుడైతే పట్టదో చంద్రుడు ఏంటంటే ఏదో ఒక ఎడిక్ట్కి వెళ్ళాలని చూస్తాడు. ఆ ఎడిక్ట్ ఏంటంటే 12th లార్డు డిఫాల్ట్గా 2nd లో కూర్చున్నాడు, 6th లో కూర్చొని 10th లో కూర్చున్నాడు. ఏ లెక్కర్ కానీ లిక్విడ్ ఐటమ్స్ కానీ అలవాటు పడ్డారు, డ్రింకర్స్ స్మోకర్స్ అయ్యారు వీళ్ళ లాభం. ఎందుకంటే 12th లార్డు కదా, ఎడిక్ట్ లార్డు, ఎమోషనల్ లార్డు చంద్రుడు అయ్యాడు. పట్టుకుంటూ వదిలే రకం కాదు, పట్టుకుంటూ వదలరు వీళ్ళు ఎడిక్ట్స్ అస్సలు అవ్వకూడదు. ఒకసారి సింహలగ్నంలో ఒక ఎడిక్ట్ అయిందా, ఎడిక్ట్ హౌస్ ఏంటో మనకి 12th హౌస్ ఎడిక్షన్. చంద్రుడు అయ్యాడు ఎడిక్షన్ లార్డ్. వేరే లార్డ్స్ ఎడిక్షన్ లార్డ్స్ అయినా ఏదో రకంగా మనం మానిపించచ్చు, వదిలేయచ్చు. చంద్రుడు వదిలేయలేం, పట్టుకుంటూ వదిలే రకం కాదు, ఆ కష్టం. అర్థందా? వీళ్ళు ఎడిక్షన్స్కి వెళ్ళరు, ఎడిక్షన్స్ అయితే బాగా ఎడిక్షన్స్ అయిపోతారు. వన్స్ ఎడిక్ట్ అయ్యారు వీళ్ళ లైఫ్లో, వీళ్ళ జీవితం మొత్తం ఒప్పలేదు. ఎందుకంటే 6వ భావంలో కూర్చుంటాడు కదా శ్రవణ నక్షత్రంలో చంద్రుడు, లోన్స్ లాడ్లో కూర్చుంటాడు, లిటిగేషన్ లాడ్లో కూర్చుంటాడు. ఇంకా 10th కర్మకు సంబంధించిన కూడా ఇది. ఇంకో మ్యాటర్ ఏంటంటే 12th లాట్ జర్నీస్ అనుకుంటా, లాంగ్ జర్నీస్. 10th లో చంద్ర నక్షత్రం, కెరీర్లో జర్నీస్ ఎక్కువ పడతా ఉంటాయి. 3rd లాట్ 10th లాట్ ఒకటే, మార్కెటింగ్ సెక్టార్లో కూడా ఉంటా ఉంటాం. అర్థం? ఒకళ్ళు ఫ్యాకల్టీలు అయ్యారు, 2-3 కాలేజీల్లో మాట్లాడుకుంటారు ఫ్యాకల్టీలు, 2-3 చోట్ల తిరుగుతారు క్లాసులు చెప్పాడు ఉంటారు. లేదా పూజారి అయ్యాడు, 2-3 గుళ్ళు మాట్లాడుకుంటాడు, ఒక గుళ్ళో ఉండడు. 3 గుళ్ళు 4 గుళ్ళు తిరుగుతాడు. మాకు పొద్దున్న లేసి బండి వేసుకుని తిరగాల్సింది సింహలాగా. తిరగకుండా అయితే వీళ్ళకి ఉద్యోగం ఉండదు, కర్మ ఉండదు. తిరగకుండా ఉండదు, ఒక చోట కూర్చొని చేసుకుందామంటావు, లాస్ అయిపోతారు. తిరుగుతున్నంతసేపు ఆదాయం ఉంటుంది, కర్మ ఉంటుంది. తిరగడం ఆగిపోతే కర్మ ఉండదు. ఓకేనా? సరే, లగ్నాలు